పరిషత్ నాయకులు స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీన రాయచోటిలో వీరభద్రస్వామి పార్వేట ఉత్సవం నిర్వహించిన రహదారిపై అన్యమతస్థులు పథకం ప్రకారం ఉత్సవంపై దాడికి దిగబడ్డారని, మహిళలు పిల్లలపై కూడా దాడి చేయడం, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకపోగా హిందూ సంస్థల కార్యకర్తలను బాధ్యులు చేస్తూ గురజాల ప్రయత్నం చేస్తున్నారని, పోలీసులు కూడా కేసుల విషయంలో బాధితులైన హిందువుల మీదే తీవ్రమైన సెక్షన్లను పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ దాడికి నిరసనగా 10వ తారీఖు నెల్లూరు కలెక్టర్కి వినతి పత్రం అందిస్తున్నామని, ఇక ముందు ఇటువంటి దాడులు జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని, బాధ్యులైన అందరిపై చట్టపరంగా కేసులు నమోదు చేయాలని కోరుతున్నామన్నారు. ఈ నెల 4వ తేదీ రాయచోటిలో ఆనవాయితీగా వాళ్ళు భక్తి శ్రద్ధలతో జరిపే వీరభద్రస్వామి పార్వేట ఉత్సవం జరుగుతూ ఉంటుంది. అది ఆ రహదారి మీద వెళుతూ ఉంటే కొంతమంది అన్య మతస్థులు వారిపైన అకారణంగా దాడి చేయడం జరిగింది. దానికి వారు అక్కడ ఉన్న ఆడవాళ్ళు పిల్లలపైన కూడా వాళ్ళు దౌర్జన్యం చేయడం జరిగింది. వాళ్ళు దాన్ని వ్యతిరేకించిన పోలీసు వారు వారికే సపోర్ట్ చేస్తూ వారిని సమర్థించి మన వారిపైనే కేసులు బనాయించి వీరినే దోషులుగా చిత్రీకరించడం జరుగుతుంది. కాబట్టి ఈ కేసులు పెట్టి కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. వారిని వెంటనే విడుదల చేసి ఈ దౌర్జన్యం కారణం పూర్తిగా వివరాలు తీసుకొని దాన్ని ఎవరి తప్పులు ఉన్నాయో వారిపైన కూడా కేసులు పెట్టి వారిని కూడా ఈ దాడికి ఎవరు కారణమో వారిని కూడా అరెస్ట్ చేయవలసిందిగా మేము కోరడం జరిగింది. ముఖ్యంగా ఈ దాడిని హిందువులపై జరిగిన దాడికి వాళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా జరగడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మళ్ళీ జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ వారిని కోరడం జరుగుతుంది. ఇదే ఈ నిరసన కార్యక్రమం రేపు సోమవారం 10వ తేదీ నిరసన కార్యక్రమం జరుపుతూ మన కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కలెక్టర్ ద్వారా మనకు ముఖ్యమంత్రి గారికి కూడా ఇది పంపించాలని కోరుకుంటున్నాం. ఈ నెల 4వ తేదీ రాయచోటిలో అత్యంత వైభవంగా జరుపుకునే వీరభద్రస్వామి పారువేట కార్యక్రమం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయాడ. ఆ పారువేట కార్యక్రమాన్ని అద్భుతంగా జరుపుకుంటూ పురవీధుల్లో స్వామివారిని తీసుకెళ్తూ ఉంటే అన్యమతస్థులు వాళ్ళ ఏరియాలో వాయిద్యాలు వాయించకూడదు, దేవుణ్ణి తీసుకురాకూడదు అనేసి అడ్డగించేది కాకుండా దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో చాలామంది పిల్లలు, మహిళలు చాలా ఇబ్బంది పడ్డారు. అయినా కూడా ఆ ఊరేగింపుని పూర్తిగా తీసుకెళ్ళి పారువేట ముగించుకొని తర్వాత తిరిగి వస్తున్నప్పుడు పోలీసులు దాడి చేశారు. పోలీసుల మీద దాడులు చేసినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఏదైతే భక్తులు ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో ఆ భక్తుల మీద కేసులు పెట్టి అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ఎంత దుర్మార్గం అంటే, భక్తులు ఆ కార్యక్రమాన్ని జరుపుకుంటూ వాళ్ళు శాంతియుతంగా పోతుంటే వాళ్ళ మీద రాళ్ల దాడులు ప్రణాళిక ప్రకారం ఈ రాళ్ల దాడులు జరిపి అదేవిధంగా ఆ బిడ్డల్ని తల్లుల్ని హింసించి దాని తర్వాత కూడా ఈ పోలీసు వాళ్ళు వచ్చి అడ్డపడితే ఆ పోలీసు వాళ్ళ మీద కూడా దాడులు చేశారు. ఆ పోలీసు వాళ్ళు దాడులు చేసినా కూడా ఈ పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. ఈ యొక్క విషయాన్ని తీవ్రంగా విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత మన ప్రాంత స్థాయిలో ఒక యోజనాబద్ధంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది ఇవాళ. అదేవిధంగా 10వ తేదీ ఏదైతే సోమవారం ప్రతి జిల్లా కేంద్రాల్లో ఊరేగింపుగా అదేవిధంగా నిరసన కార్యక్రమం తెలుపుతూ ర్యాలీలు చేస్తూ మన కలెక్టర్ గారికి వినతి పత్రం అందిస్తున్నాము. ఇటువంటి చర్యలు ఎక్కడా జరగకూడదు, మత సామరస్యాన్ని కాపాడాలి. అదేవిధంగా హిందువులపై పదే దాడులు ఈ రాయచోటిలో ఇది ఒక్కసారే కాదు జరగడం. మొన్న అయ్యప్ప స్వామి
భక్తులు బస్సులో పోతుంటే వాళ్ళని అడ్డగించి వాళ్ళని కొట్టడం జరిగింది, వాళ్ళ మీద దాడులు చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న హిందూ శంకారావం సంబంధించి ఆడ నుంచి బస్సులు విజయవాడకి కదలి వస్తుంటే ఆ బస్సుల మీద రాళ్ల దాడులు జరిగాయి. ఇటువంటి దుశ్చర్యలకి ఎవరైతే ఈ దేశ విద్రోహ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో క్షమించకూడదు. దేశంలో అల్లర్లు లేపేదానికి కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి. ఆ సంస్థలు ఎవరు, దానికి ఎవరు వీళ్ళకి పోలీసు వాళ్ళు వచ్చి అడ్డపడితే ఆ పోలీసు వాళ్ళ మీద కూడా దాడులు చేశారు. ఆ పోలీసు వాళ్ళు దాడులు చేసినా కూడా ఈ పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. ఈ యొక్క విషయాన్ని తీవ్రంగా విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత మన ప్రాంత స్థాయిలో ఒక యోజనాబద్ధంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది ఇవాళ. అదేవిధంగా 10వ తేదీ ఏదైతే సోమవారం ప్రతి జిల్లా కేంద్రాల్లో ఊరేగింపుగా అదేవిధంగా నిరసన కార్యక్రమం తెలుపుతూ ర్యాలీలు చేస్తూ మన కలెక్టర్ గారికి వినతి పత్రం అందిస్తున్నాము. ఇటువంటి చర్యలు ఎక్కడా జరగకూడదు, మత సామరస్యాన్ని కాపాడాలి. అదేవిధంగా హిందువులపై పదే పదే దాడులు, ఇది ఈ రాయచోటిలో ఇది ఒక్కటే కాదు, ఒకసారే కాదు జరగడం. మొన్న అయ్యప్ప స్వామి భక్తులు బస్సులో పోతుంటే వాళ్ళని అడ్డగించి వాళ్ళని కొట్టడం జరిగింది, వాళ్ళ మీద దాడులు చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న హిందూ శంకారావం సంబంధించి ఆడ నుంచి బస్సులు విజయవాడకి కదలి వస్తుంటే ఆ బస్సుల మీద రాళ్ల దాడులు జరిగాయి. ఇటువంటి దుశ్చర్యలకి ఎవరైతే ఈ దేశ విద్రోహ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో క్షమించకూడదు. దేశంలో అల్లర్లు లేపేదానికి కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి. ఆ సంస్థలు ఎవరు, దానికి ఎవరు వీళ్ళకి మూలాలు ఏడైతే ఉన్నాయో వాళ్ళని అందరినీ పట్టి కఠినమైన శిక్షలు విధించాలి. మన యొక్క దేవతలు అదేవిధంగా మన యొక్క పండుగలు మనం జరుపుకోలేని స్థితిలో ఈ భారతదేశంలో ఉన్నాము. మనం రెండో పౌరులుగా ఈ భారతదేశంలో హిందువులు ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఈ విశ్వ హిందూ పరిషత్ దీన్ని సహించదు. దీన్ని తీవ్రమైన ఉద్యమం రూపంలో దాలుస్తుంది. వినతి పత్రం శాంతియుతంగా పోయి ర్యాలీ చేసి మనం 10వ తేదీ వినతి పత్రం ఇస్తున్నాం. ఈ వినతి పత్రంతో ఈ అల్లర్లు కానీ ఆ చర్యలు కానీ కఠినమైన చర్యలు తీసుకోకపోతే హిందువుల మీద బేషరతుగా హిందువుల మీద ఎవరైతే భక్తుల మీద కేసులు పెట్టారో వాటిలన్నీ విరమించుకొని ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వాళ్ళందరినీ శిక్షించి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్షలు వేయాలి. ఈ మూలాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినమైన శిక్షలు విధించాలి. శాంతియుతంగా మన భారతదేశంలో హిందువులు మేలుకున్నారు. హిందువులు యొక్క శక్తి అనేది రాబోయే రోజుల్లో చూస్తున్నారు. మొన్న హైందవ శంకారావం నుంచే స్టార్ట్ అయింది ఇది. దయచేసి పాలక మండలి పాలకులు కానీ ఈ రాజకీయవేత్తలు కానీ అదేవిధంగా ప్రభుత్వ అధికారులు ఒకే వైఖరిగా ఉండకుండా సామరస్యంగా అందరినీ ఒకేలాగా చూడాలి. ఏదైతే ఏ మతాన్నైనా సరే మనం గౌరవించాలి. అదేవిధంగా ఒక మతం మీద టార్గెట్ చేసి ఈ విధంగా దాడులు చేస్తుంటే సహించేది లేదు. ఇంకా మీరు కూడా ఆలోచించి ఈ చర్యలు తీసుకొని ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళని కఠినమైన శిక్షలు విధించాలి. ఇది విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. ఇంక నుంచి ఈ విధంగా కానీ ఇదే విధంగా పునరావృతం అయితే తీవ్ర రూపంలో ఈ ఉద్యమం ముందుకు తీసుకెళ్లేదానికి సిద్ధంగా ఉంది విశ్వ హిందూ పరిషత్.